తెలంగాణలో చూస్తున్నావమ్మా రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి నీకు అన్ని పథకాలు అందుతున్నాయా? ఫ్రీ బస్ ఏంటి అన్న ఇప్పుడు ఇప్పుడు భూమిలో కూడా రైతు బంధు కూడా పడతలేవు. ఎలా సరిగా మంచిగా చేస్తలేడు. ఉం. అంటే రైతు బంధు అనేది కూడా చాలా మందికి వచ్చింది అని అంటున్నారు. మరి మీరు అప్లై సరిగ్గా చేసుకోలేదా, లేకపోతే ముందు నుంచి ఏమైనా ప్రాబ్లం ఏం పాపం లేదమ్మా. అప్పటి నుంచి మాగబడ్డ ఈ మధ్య నుంచి చెప్పి ఎక్కడికంటే మాకు సరిగా ఒక్కసారి ఏమి ఇచ్చింది. ఒకసారి నేను ఎక్కిందే సంవత్సరంన్నర అవుతుంది కదా. అదే ఒక్కసారి ఇచ్చిండు. మరి ఈ సంవత్సరంన్నరలో అసలు రైతులకి అందిన పథకాలు ఏంటంటే రైతు రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఇట్లనే దళిత బంధు అది కూడా ఇస్తా అని అంటుండు. మరి ఏమంటారు? ఏమంటారంటే అవి అంతలేవా చేస్తలేవా అమ్మ. మరి కరెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కరెంటే కొంచెం మాపైంది. ఓకే, అంటే ఫ్రీ కరెంటు ఇచ్చిండ్రు కదా. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చడం వల్ల మరి అన్ని అందుతున్నాయా ఫ్రీ కరెంట్ వల్ల? గదే మాకు ఇంటికాడ మాది సొంతం మాది ఆలేదు. అక్కడ మాకు తిరిగిన వస్తుంది కరెంట్. ఇక్కడగా డబ్బులే. ఓకే, పెన్షన్ మరి పెన్షన్ ఏంటి పెన్షన్ ఇస్తున్నారా? పెన్షన్ నాకు రాదమ్మా. నీకు రాదు అంటే అప్లై చేసుకోలేదా? అప్పుడు మహిళ అప్పుడు లేడీస్లకు మనిషికి 2000 ఇస్తాను, అవి కూడా చెప్పాలి. అంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన పథకాల్లో మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి అసలు? ఏమి ఇస్తున్నామ్మా? ఏం లేదు. ఒక కరెంట్ బిల్లు మాపైంది. ఇక మన రైతు బంధు మధ్యలో అప్పుడే వేసింది కానీ మళ్ళీ ఇప్పుడు లేదు. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తామమ్మా? ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే? ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్ని విషయంలో. ఇప్పుడు మంచిగా లేదండి. ఇప్పుడు ఏం మంచిగా ఉందమ్మా. ఇప్పుడు దేశం అంతా ఇదే పాట పడబట్టి